అన్నీ ఉంటాయి చెప్పట్లేదు అట్లా. ఆత్మవిశ్వాసం అంగవైకల్యాన్ని జయించింది. విధి వెక్కిరించిన దానిని ధిక్కరించి ఎదురొడ్డి పోరాడి తన కళకు పదును పెట్టి 10 మందికి ఆనందం పంచుతున్నారు. తనలాంటి అభాగ్యులకు కొండంత అండగా నిలబడుతున్నారు. విధిని ఎదిరించి ధిక్కరించి నిలబడ్డ పేద ధీరుడు నూర్ అహ్మద్ అలీ. గుంటూరుకు చెందిన అలీకి చిన్ననాడే పోలియో కారణంగా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. లేవలేదు, నడవలేడు, దోగాడ్డం తప్ప ఇంకేం చేయలేడు. అయినా ఆత్మవిశ్వాసాన్ని చంపుకోకుండా తనలోని కళకు పదును పెట్టాడు. సినిమా పాటలకు లేవకుండానే నడుముపై నుంచి కదలికలతో అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ముఖంలోనూ ఆయా నటుల కవలికలను అచ్చుగుద్దినట్టు చూపిస్తాడు. హావభావాలు, అభినయ విన్యాసాలు చాలా బాగుంటాయి. మిమిక్రీ కూడా చేస్తాడు. పేదవాడు కాబట్టే అతడి కళ వీధి ప్రదర్శనలకు పరిమితమైంది. తనను తాను పోషించుకుంటూ తనలాంటి వారికి సహాయపడాలనే తపన తనదని ఆలీ భాష చెప్తున్నాడు. సరే పాట రెడీ అయిందిగా, అప్పుడు చూద్దాం. ఎందుకు విజిల్స్ కొట్టడం నేను చూస్తాగా. ఇలాంటి పాట కాదండి. అన్నీ ఉంటాయి చెప్పట్లేదు అట్లా. ప్రతి ఒక్క ఊరు, నా పేరు మహమ్మద్ నూర్ అలీ ఖాన్ అండి, మాది గుంటూరు జిల్లా. మేము ప్రతి ఒక్క ఊరు ఇలా ప్రోగ్రామ్ చేసుకొని మాకు మేముగా బతుకుతూ మేము ఎవరికైతే సహాయం చేయాలి అనుకున్నామో, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, వృద్ధులు చాలా మంది ఉంటారండి హాస్టల్స్ లో. నేను ఇలా ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చిన ఆదాయం ద్వారా మరి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. కానీ నేను హెల్ప్ చేయాలంటే ముందు నాకు హెల్ప్ కావాలి. నేను ఇంట్లో కూర్చొని నాకు హెల్ప్ కావాలంటే కుదరదు. భగవంతుడు నాకు టాలెంట్ ఇచ్చాడు. నాకు వచ్చిన పని ఇదే, వికలాంగుడిని అని. అందుకే వెనకడుగు వేయకుండా మరి నాకు వచ్చిన ఆత్మస్థైర్యంతో, గుండె ధైర్యంతో వికలాంగుడు అన్న మాట మర్చిపోయి నా కోసం చప్పట్లు కొడతారు, నా వెనకే ఉంటారు, నా ముందు ఉంటారు, నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారు, నా వాళ్ళు ఉన్నారని మరి ఈ రోజున మన నెల్లూరులో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చాలా చాలా స్పందన అండి, చాలా మంచి స్పందన. క్లైమాక్స్ లో అయిపోయింది అన్న ప్రోగ్రామ్ ని లేపి ప్రాణం పోసిన మీ ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ రోజున పేరు చెప్పారు కానీ మర్చిపోయారండి, ఈ చికెన్ పకోడా బండి వాళ్ళు. సార్ ఒకసారి మీ పేరు చెప్పండి. వాళ్ళు కరెంట్ సప్లై ఇవ్వడం వల్లే ఈ యొక్క కార్యక్రమం, అదేవిధంగా స్టార్టింగ్ నుంచి ఈ డైరీ ఫారం వాళ్ళు పాల ప్యాకెట్ అమ్ముతారు కదా, సుబ్బయ్య గారు ఇచ్చారు వీళ్ళు. అదేవిధంగా ఎంత పెద్ద హీరో అయినా కానీ ఫ్యాన్స్ లేకపోతే జీరోనే. భగవంతుడు 2 కాళ్ళు దూరం చేసిన ఇంతమందికి నేను ఒక హీరోని అన్నట్టుగా పరిచయం చేసి ఎంతమంది గుండెల్లో నాకు స్థానం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, పాదాభివందనాలండి. అదేవిధంగా ఇందాక చెప్పాను, నేను బతకాలి, నలుగురిని బతికించాలి, నలుగురికి సాయం చేయాలంటే మీరు డొనేషన్ ఇస్తేనే. అంతా ఇంత అని డిమాండింగ్ ఏం లేదండి. మీకు చిరంజీవి డైలాగ్ నచ్చినాయా, బాలకృష్ణ డైలాగ్ నచ్చినాయా, పవన్ కళ్యాణ్ డైలాగ్ నచ్చినాయా, ఏది నచ్చినా తమ్ముడు బాగా చేశాడు, ఎక్కడి నుంచో గుంటూరు నుంచి వచ్చాడు, ప్రతి ఒక్క ఊరు తిరుగుతున్నాడు, సాయం చేస్తే. ఒకటి గమనించండి, ఒక సినిమాకి వెళ్ళాలంటే 100, 150, 200 ఖర్చు పెట్టేస్తారు. కానీ ఇది వికలాంగులు, అందులు జీవిస్తున్నారు దీని మీద. ఒకసారి ఆ మాట మనసులో పెట్టుకొని మీకు ఎంత తోస్తే అంత మీకు తోచినంత సాయం చేస్తారని మనసారి కోరుతూ, అదేవిధంగా ఇప్పటిదాకా సహాయం చేసినా చేయకపోయినా ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీరు కరెంట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రుణపడి ఉంటాం మీకు. హాయ్. అదేవిధంగా కార్యక్రమం ద్వారా ఇంకా అరే వస్తే బాగుంటది కదా, జనం చూస్తారు కదా అనుకున్నాను. లాస్ట్ మూమెంట్ నిన్న కూడా అంతే జరిగిందండి. చివరికి 2 పాటలు అయిపోయింది కార్యక్రమం అనగా అందరూ వచ్చేసారు. అలాగా చాలా సంతోషం. కాకపోతే ఈ కష్టం ఎందుకు పడుతున్నానో మీకు తెలుసు, మా యొక్క బతుకు జీవనం కోసం భగవంతుడు మాకు లోపం పెట్టాడని మేము ఎప్పుడు బాధపడలేదు. ఎందుకో తెలుసా, మా కోసం చప్పట్లు కొట్టి మాకు సహాయం చేస్తే మా వాళ్ళు మా చుట్టూ ఉండగా మేము వికలాంగులు సకలాంగులమే. భగవంతుడు ఒకటి దూరం చేసిన ఎంతమంది గుండెల్లో మాకు స్థానం ఇచ్చాడు. ఇక మేము వికలాంగులు ఎందుకు అవుతాం? వద్దు కానీ మాటలు వద్దు కానీ ఫైనల్ టచ్ గా
మంచి స్టెప్ ఉన్న పాట డాన్స్ చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈసారి నేను అడగనండి విజిల్స్, ఆ పాట డాన్స్ ఎలా ఉంటుందో మీరు ఎలా విజిల్స్ చప్పట్లు కొట్టడం చూద్దాం. ఓకేనా? పాట నా మాటే శాసనం. ఓకేనా? చూద్దాం, కొంచెం హెయిర్ స్టైల్ మార్చుకొని చూద్దాం. ఓకేనా?